భగవద్గీత ప్రతిరోజు చదువుతూ ఆ బోధనను మన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చో ఒక కవితా రూపంలో చూపుదాం. ప్రతి ఉదయం గీతా వాక్యాలను వినేటప్పుడు మనస్సు లోతులలో అద్దమైన నిశ్శబ్దం ఊరేటట్లు ఉంటుంది. క్రమం, శాంతి, ధైర్యం, స్థిరత్వం అన్ని ఆత్మలో అలసటలేని జలపాతంలా ప్రవహిస్తాయి. కర్మలో, ధర్మంలో మనిషి ఏమి చేయాలో, ఏది నిజమైన, ఏది తప్పుడు తెలుసుకుంటాడు. ప్రతి పని ఒక పాఠం, ప్రతి ప్రయత్నం ఒక ప్రార్థన, ప్రతి ఫలితం దేవుని ఆదేశంలో స్థిరంగా ఉంటుంది. భక్తి రేఖలలో మనం కలిసినప్పుడు భయాలు, ఈర్ష్య, కోపం వీటికి స్థలం ఉండదు. మనసు సరళంగా, మన ఆత్మ స్వచ్ఛంగా, ప్రకృతి, సమాజం, ఇతరుల పట్ల ప్రేమతో నిండిపోతుంది. జ్ఞానం వెలుగు, పరిశీలన శక్తి మనం చూడని లోతులను వెలికితీస్తుంది. సంక్షేమం, విజయాలు, నష్టాలు ఇవి ఇప్పుడు కేవలం అనుభవాలుగా మారతాయి, మనకు బోధనలుగా మారతాయి. ప్రతి శ్లోకంలోని గుణం, ప్రతి పదంలోని జ్ఞానం ప్రతిరోజు మన ఆత్మను శుద్ధి చేస్తూ నిర్వికల్ప శాంతిని, స్థిరత్వాన్ని, ప్రకృతితో ఒకతానత్వాన్ని ఇచ్చిపడుతుంది. చిన్న నిర్ణయాల నుంచి పెద్ద నిర్ణయాల వరకు మన జీవితం ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా మారుతుంది. మనం కేవలం జీవించేవాళ్లం కాదు, మన కర్మతో, జ్ఞానంతో, భక్తితో జీవనాన్ని పరిపూర్ణం చేసేవాళ్లం అవుతాము. ఇది ప్రతిరోజు మనలోని ప్రతి ఆలోచన, ప్రతి శ్వాస, ప్రతి కర్మను మారుస్తూ మన జీవితాన్ని ధైర్యవంతం చేసే జ్యోతి స్వరూపం. ఇది కేవలం పాఠం మాత్రమే కాదు, అనుభవాలతో, జీవన ఉదాహరణలతో కూడిన. 1. మనసు శాంతి మరియు స్థిరత్వం. ప్రతిరోజు భగవద్గీత వింటే మనసు లోతులలో కలకలం తగ్గిపోతుంది. ప్రపంచంలో ఎదురయ్యే ప్రతి సమస్య, వ్యక్తిగత ఒత్తిడి, కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం సంబంధిత సమస్యలు ఇవన్నీ మనలో అసహనం, ఆందోళన, భయం కలిగిస్తాయి. గీతా శ్లోకాలలో చెప్పిన విధంగా కర్మ ఫలాన్ని ఆందోళన లేకుండా స్వీకరించు అనే ఉపదేశం మన మనసును ప్రశాంతం చేస్తుంది. ప్రతిరోజు ఈ భావన మన లోతులలో గట్టిగా నింపబడితే మనం పరిస్థితుల నుండి ప్రభావితం కాకుండా స్థిరంగా ఉండగలుగుతాము. ఉదాహరణకు, ప్రొఫెషనల్ జీవితంలో ఒత్తిడి ఉన్నప్పుడు మనసు పాజిటివ్, స్థిరంగా ఉండటానికి భగవద్గీతలోని సూత్రాలు మనకు మార్గం చూపిస్తాయి. 2. జీవిత దిశ మరియు నిర్ణయాల్లో స్పష్టత. గీత ప్రతిరోజు విన్నప్పుడు మన జీవితానికి ఒక స్పష్టమైన దిశ వస్తుంది. మనం ఏది చేయాలో, ఏది తప్పో, ఏది ధర్మమో, ఏది కర్మమో అనే అంశాల్లో స్పష్టత ఏర్పడుతుంది. ప్రతి నిర్ణయం, పెద్దది, చిన్నది, మనకు తెలియని పరిణామాలను గమనించడానికి సహాయపడుతుంది. ఉదాహరణకి, మనం కష్టకాలంలో ఒక కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలా లేదా రద్దు చేయాలా అని అడుగుతున్నప్పుడు గీతా ఉపదేశం మనకు ఏ నిర్ణయం సముచితం అనేది చూపిస్తుంది. ఇది మనకు ఒక మానసిక మ్యాప్ లా ఉంటుంది, ప్రతి సమస్యకు దారిని చూపిస్తుంది, మనలో ధైర్యాన్ని పెంచుతుంది. 3. భక్తి మరియు ఆత్మవిశ్వాసం. గీతా విన్నప్పుడు మనలో భక్తి పెరుగుతుంది. భక్తి అంటే కేవలం దేవునిపై విశ్వాసం మాత్రమే కాదు, అది మన కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి శక్తిని ఇస్తుంది. ప్రతి శ్లోకం మనలో అఖండమైన నిశ్చయాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని పునర్నిర్మిస్తుంది. ఉదాహరణగా, జీవితంలో ఎదురయ్యే కష్టాలను దేవుని నియమంలో అని గ్రహించటం వలన భయభీతులు కాకుండా స్థిరంగా, ధైర్యంగా ఎదురు చూడగలుగుతాము. 4. సమస్యలకు తర్కసంగతమైన పరిష్కారం. భగవద్గీత శ్లోకాల సూత్రాలు సమస్యలను వివేకంతో చూడటం నేర్పిస్తాయి. సమస్యలు మనకు భయంగా, కష్టంగా కాకుండా పాఠంగా, అనుభవంగా మారతాయి. కష్టం వచ్చినప్పుడు మనం ఆలోచించి స్థిరమైన నిర్ణయం తీసుకుంటాము. ఇది కేవలం సిద్ధాంతం కాదు, ప్రతిరోజు అనుసరించగల ప్రాక్టికల్ మార్గం అవుతుంది. ఉదాహరణకి, ఫైనాన్షియల్ సమస్యలు ఎదురైనప్పుడు మనం కోపం లేకుండా చక్కగా విశ్లేషించి పరిష్కారాలను కనుగొనగలుగుతాము. 5. అహంకారం, కోపం, ఈర్ష్య తగ్గడం. భగవద్గీత విన్న తర్వాత మనలో అహంకారం, కోపం, స్వార్థం, ఈర్ష్య తగ్గుతాయి.
మనం ఇతరుల పట్ల క్షమాశీలత, సహనం, ప్రేమను పెంచుతాము. ప్రతిరోజు సమతాభావంతో శ్లోకాలను విన్నప్పుడు మన ఆలోచనలు, ప్రతిస్పందనలు సానుకూలంగా మారతాయి. ఉదాహరణకి, ఎవరో మన పనిని కాపాడకపోయినా కోపం కాకుండా స్థిరంగా సమస్యను అర్థం చేసుకుని పరిష్కరిస్తాము. 6. జ్ఞానం మరియు పరిశీలన శక్తి. గీత విన్న తర్వాత మనం లోతైన ఆలోచన చేయగల సామర్థ్యం పెరుగుతుంది. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను వివేకంతో విశ్లేషించగలము. జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాలు, విజయాలు ఆల్ బికమ్ లెసన్స్. మనం కేవలం పాఠాలు నేర్చుకోవడమే కాదు, వాటిని జీవనంలో ఉపయోగించడం ప్రారంభిస్తాము. 7. ఆత్మ పరిపూర్ణత మరియు జీవన సౌభాగ్యం. భగవద్గీత ప్రతిరోజు విన్న తర్వాత మనం కేవలం భౌతిక లాభాలకే పరిమితం కాకుండా ఆత్మ పరిపూర్ణత, మానసిక సౌభాగ్యం, జీవన గమ్యం తెలిసిన స్థాయికి చేరతాము. కష్టాలను ఎదుర్కొన్నా ఫలితాల కోసం బాధపడకపోవడం, స్థిరంగా ఉండటం, నిజమైన ఆనందాన్ని పొందడం మన జీవిత విధానం అవుతుంది. 8. జీవితం మొత్తం మార్పు. ప్రతిరోజు గీత విన్నా, ఆలోచించిన, కర్మలో అన్వయించినప్పుడు మన జీవితం పూర్తిగా మారుతుంది. మనం స్థిరమైన, ధైర్యవంతమైన, సమతాశీల, జ్ఞానవంతమైన, భక్తితో నిండిన వ్యక్తులుగా మారతాము. ప్రతిరోజు మన ఆత్మశుద్ధి, కర్మశుద్ధి, మనస్సు స్థిరత్వం, ధైర్యం, భక్తి అన్నీ పునర్నిర్మితమవుతాయి.